ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 10వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 10వ కీర్తన 9వ కీర్తన కొనసాగింపే ఈ 10వ కీర్తన. కీర్తనల హెబ్రూ కీర్తనల గ్రంథంలో ఈ రెండు కలిసి ఉంటాయి. 9వ కీర్తనలో ఉన్నటువంటి మనం చూసినటువంటి మృగం ఇప్పుడు 10వ కీర్తనలో 9వ కీర్తనలోనేమో శత్రువు వెలుపల ఉన్నాడు, ఇశ్రాయేల్ దేశానికి వెలుపల. 10వ కీర్తనలోనేమో శత్రువు లోపలే ఉన్నాడు. ఈ కీర్తనలలో వ్రాయబడినటువంటి ఈ మాటలను బట్టి అప్పటి పరిస్థితులు అంత సంతోషకరంగా లేవు అని మనం గ్రహించవచ్చు. దావీదు ప్రవక్త, ప్రవచనాత్మకంగా తాను పలికినటువంటి అనేకమైన మాటలు ప్రపంచ భవిష్యత్తులో నెరవేరడాన్ని మనం చూస్తాం. 9వ కీర్తనలో 9-10 కీర్తనలు కూడా ప్రవచనాత్మకమైనవి. 9వ కీర్తనలో చెప్పబడిన ప్రవచనాలు 10వ కీర్తనలో చెప్పబడినవి ప్రవచనాత్మకమైనవి. ఇవి రాబోయే పాప పురుషుని గూర్చి వ్రాయబడినవి, అంత్యక్రీస్తుని గూర్చి వ్రాయబడినవి. 9వ కీర్తన ముఖ్యంగా ఇశ్రాయేలులకు, ఇతర దేశాలకు, మరి ముఖ్యంగా మృగానికి చెందింది. 10వ కీర్తనలో ముఖ్యంగా దేశంలో ఉన్న పరిస్థితులను గూర్చి వ్రాయబడింది. 9వ కీర్తనలో దావీదు యొక్క వ్యక్తిత్వం మనకు స్పష్టంగా కనబడుతుంది. 9వ కీర్తన ఒక ప్రత్యేకమైన స్తుతి పాట. ఇశ్రాయేలీలకు, ఇతర దేశాలకు మధ్య జరగబోయే యుద్ధంలో ఏమి జరగబోతుందో ముందుగానే తెలిసి స్తుతించే పాట అది. ఓడ నీళ్లలో ఉన్నంతసేపు ప్రమాదం ఉండదు. నీళ్లు ఓడలోకి వచ్చాయనుకోండి, అప్పుడు ప్రమాదం. 10వ కీర్తనలో విజయనాదం లేదు. ఎందుకంటే దేశం అంతా కూడా అవినీతితో నిండిపోయి ఉంది. రాబోయే రోజుల్లో భూమి మీద సాతానుకు, అబద్ధ ప్రవక్త, మృగము అనే 2 మనుషులు ఉండబోతా ఉన్నారు. రాబోయే ప్రపంచ నాయకుడు అన్యుడవుతాడు. వాడు సముద్రంలో నుండి వచ్చిన, నిజానికి అతడు అడవి మృగమే. 2వ వ్యక్తి యూదుడై ఉండొచ్చు. ఇతడు అబద్ధ ప్రవక్త. ఇతడు భూమిలో నుండి వస్తున్నట్టుగా ఉంది బైబిల్లో. మొదట వాడు పైకి గొర్రెపిల్ల వలె కనబడతాడు. ఈ ప్రమాదకరమైన పరిస్థితే కీర్తనకారుడికి భయాన్ని కలిగిస్తూ ఉంది. ఈ మృగం అనేవాడు అధికారంలోకి వస్తే వాడు ఇశ్రాయేలుని భయపెడతాడు. వాడికి సహాయం చేసేవాడు దేశంలోనే ఉంటాడు. మృగం అనేవాడు
అంత్యక్రీస్తు అనేవాడు అధికారంలోకి వస్తే ఇశ్రాయేలుని భయపెట్టడం ఒక ఎత్తు అయితే, వాడికి సహాయం చేసేటువంటి అబద్ధ ప్రవక్త అనేవాడు దేశంలోనే ఉండడం అది మరొక ఎత్తు. మొదటిది ఊహించిందే, అయితే రెండవ దానికే ఎక్కువ తొందరపడాల్సిన అవసరం ఉంది. దేశం మీదకి రాబోయే కీడు అంతటిని గూర్చి దావీదు కలత చెందిన అతని కనుదృష్టి మాత్రం దేవుని మీద నుంచి, యెహోవా మీద నుండి తొలగిపోలేదు. ఈ కీర్తనలో ప్రవచనాత్మక లక్షణం ఉన్నప్పటికీ ఈ కీర్తన ఈ దినాల్లో నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు కొన్ని సత్యాలు తెలియజేస్తాం. ఎన్నోసార్లు మనం కూడా మన పరిస్థితిని బట్టి దేవుడు మనల్ని పట్టించుకోకుండా ఎక్కడో ఉన్నాడు అనిపిస్తుంది. మరి ముఖ్యంగా శత్రువు దేవుని మందిరంలోనికే వచ్చేసినప్పుడు దేవుడు ఎందుకు చూడడం లేదనిపిస్తుంది. అయితే దేవుడు సింహాసనం మీదే ఉన్నాడు, అన్నిటినీ చూస్తున్నాడు. ఈ 9వ కీర్తనను ప్రవచనాత్మక కోణంలో మనం చూసాం. ఈ 10వ కీర్తనను కూడా అదే ఉద్దేశంతో మనం అన్వయించుకుందాం. మొదటి 11 వచనాల్లో మనం చూస్తే, దేవుడు దాగి ఉన్నాడు, దుష్టులేమో వర్ధిల్లుతూ ఉన్నారు, దేవుని తృణీకరించేవారు వర్ధిల్లుతూ ఉన్నారు అనే సమస్యతో కీర్తనకారుడు సతమతమవుతుంది. మొదటి వచనాన్ని మనం చూస్తే, యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు అంటాడు. ఈ ఆపత్కాలము అనేది ప్రవచన కోణంలో నుండి చూస్తే అది యాకోబుకు కష్టకాలం. భయంకరమైనటువంటి హింస మానవజాతి అంతటి మీదకు, మరి ముఖ్యంగా యూదుల మీదకు రాబోయే మహాశ్రమల కాలం. దేవుడు పట్టించుకోవడం లేదు అనిపించే మహాశ్రమల కాలం. ఈ మృగం ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. అబద్ధ ప్రవక్త ఆ మృగము యొక్క ప్రతిమకు అనగా సాతానుకు ఆరాధన చేయమని మనుషులను బలవంతం చేస్తాడు. దేవుడు మౌనంగా ఉండే దినాలవి. ఇక్కడ దూరముగా నిలుచుట, దాగి ఉండుట అనే మాట చూస్తుంది. 38వ కీర్తన 11వ వచనాన్ని మనం చదివితే, 38వ కీర్తన 11వ వచనం, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి తప్పిపోయాను. నా స్నేహితులు, నా చెలికాండ్రు నా తెగులు చూచి ఎడముగా ఉన్నారు, నా బంధువులు నాకు దూరముగా ఉన్నారు. 15వ వచనం అంటాడు, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఇక్కడ తనకు వచ్చినటువంటి భయంకరమైన తెగులు చూసి అతనికి ప్రియమైన వారు, స్నేహితులు, బంధువులు దూరముగా నిలుచుచున్నారు అని దావీదు విలపిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా కూడా బాగున్నప్పుడు చుట్టూ చేరిన వారే. అదే పదాలని ఈ 10వ కీర్తనలో కూడా ఉపయోగించాడు. నీవు నాకు దూరంగానే నిలుచుచున్నావా అని దావీదు
దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రవచన కోణంలో చెప్పాలంటే ఈ మాటలు మహాశ్రమల కాలంలో హింసలు అనుభవిస్తూ ఉండేవారు ఇలాంటి మాటలే మాట్లాడబోతారు అన్నమాట. దుష్టుడు ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు, దేవుడు దాగి ఉన్నాడు. ఆకాశం ఎత్తడి వలె ఉంది. హింసించబడుచున్న వారు వేస్తున్న కేకలకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు. దీనికి కారణం ఏమంటే దేవుని ఉగ్రతా సమయం వచ్చింది. ఇశ్రాయేలీలు తమ మోకాళ్ళ మీద పడి యేసుక్రీస్తును అంగీకరించాలి. వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరించాలి. 2వ వచనం మనం చూస్తే దుష్టుని ప్రవర్తన కనపడుతుంది. దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వాడు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక అంటున్నాడు. దుష్టుడు అనే మాట హీబ్రూ పదంలో పాప పురుషుడు లేక న్యాయ విరోధి అనే అర్థం వస్తుంది. ఈ మాటలు ఈ మృగానికి బాగా వర్తిస్తాయి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూస్తే 3వ వచనం మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. నాశనపుత్రుడు, పాప పురుషుడు, ధర్మ విరుద్ధ పురుషుడు, ఇలాంటి మాటలన్నీ కూడా ఈ అంత్యక్రీస్తుని గూర్చి రాయబడిన మాట. కీర్తన ఈ మొదటి భాగంలో అంటే 1 నుంచి 11 వచనాల్లో ఈ వ్యక్తి యొక్క లక్షణాలు వివరించబడ్డాయి. న్యాయ విరోధి లేక దుష్టుడు అనే మాట 9-10 కీర్తనల్లో 7 సార్లు కనిపిస్తుంది. 9వ కీర్తన మనం చదివితే 5వ వచనంలో దుష్టులను నశింపచేసి ఉన్నావు. 16వ వచనం చూస్తే దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. 10వ అధ్యాయం 2వ వచనంలో దుష్టుడు గర్వించి దీనుని ఓడిగా తరుముచున్నాడు. 10వ అధ్యాయం 3వ వచనంలో దుష్టులు తమ మనోభిలాషలను బట్టి అతిశయపడుదురు. 4వ వచనంలో దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుంటారు. 13వ వచనంలో దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా అంటాడు. 15వ వచనంలో దుష్టుల భుజములు విరగగొట్టుము అంటాడు. అన్ని చోట్ల ఈ వచనమే వాడబడింది. ఇది సాధారణంగా అందరిని ఉద్దేశించి చెప్పే మాట కాదు, ఒక వ్యక్తిని మాత్రమే ఉద్దేశించి చెప్పబడింది. ఈ మాట మృగమునకు, అబద్ధ ప్రవక్తకు కూడా వర్తిస్తుంది. సాతాను యొక్క త్రిత్వం ఉంది. అపవాది, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త, మృగము, వీళ్ళిద్దరికి వర్తిస్తుంది దుష్టుడనే మాట. ఈ దుష్టుడు దీనులను హింసించడం చూస్తూ ఉన్నాడు. దీనుడనే మాటకు దిక్కులేనివాడు అని హీబ్రూ భాషలో అర్థం అన్నమాట. ఇదే పదాన్ని సామెతల గ్రంథం 14:21లో సొలొమోను గారు ఉపయోగించారు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు అని. అంటే బేదలు అంటే, దీనుడు అంటే బాధించబడేవారు,
మహాశ్రమల కాలంలో యూదులను చంపి పడేయాలనేటువంటి నినాదాలు ఉంటాయి. అయితే అలాంటి నినాదాలను విభేదించేవారు, యూదులకు సహాయపడేవారు ధన్యులు. మహాశ్రమల కాలంలో కొంతమంది యూదులకు ఆశ్రయం ఇచ్చి వారిని రహస్యంగా దాచి ఉంచుతారు. అలా చేయడం వల్ల దాచిన వారి ప్రాణాలకు కూడా అపాయం ఉంటుంది. అలా తెలిసి కూడా వాళ్ళు సహాయం చేస్తారు. ఈ సంగతి మత్తయి సువార్త 25 అధ్యాయంలో చెప్పబడింది. వీళ్ళనే గొర్రెలుగా పరిగణించబడ్డారు. కాబట్టి శ్రమ నొందిన వారికి సహాయం చేసేవారు ధన్యులు అంటున్నాడు భక్తుడు. ఎందుకంటే తీర్పు దినమున వీరికి తప్పక ప్రతిఫలం ఉంటుంది. అందుకే అన్నారు ఆయన మత్తయి సువార్త 25:40లో, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒకనికి చేసితిరి గనుక నాకు చేసినట్లే అని ప్రభువు ఆ దినాన్ని అంటాడు. మత్తయి సువార్త 25:40లో దుష్టుడు గర్వించి దీనిని ఒడిగా తరుముచున్నాడు. మృగములో మొట్టమొదట కనిపించే లక్షణం ఏంటంటే గర్వం. ఈ మృగం అంటే ప్రపంచాన్ని ఏలేటువంటి వాడు సాతాను యొక్క గర్వంతో పూర్తిగా నిండిపోయి దేవుని ప్రజలను నాశనం చేయడం ద్వారా నేను దేవునికి సవాలు విసరగలను అని అనుకుంటాడన్నమాట. అందుకే 3వ వచనంలో మనం చూస్తున్నాం, దుష్టుడు తన మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు అంట. లోబులు అనే మాట వీరికి సరిపోదు. హెబ్రీ భాషలో ఇంకా బలమైన మాట వాడబడింది. ఆ మాట బలాత్కారముతో అన్యాయము చేత సంపాదించిన వాడు అనే భావం ఈ మాటలో స్ఫురిస్తుంది. లోబులు అనే మాటలో స్ఫురిస్తుంది. అంటే బలాత్కారముతో అన్యాయము చేత సంపాదించినవాడు. ఈ విధంగానే హిట్లర్ యూదులను దోచుకున్నాడు. జర్మన్ పోలీస్ సిబ్బంది యూదులను వేరే చోటకి తరలించేటప్పుడు మీ డబ్బును మీతో తెచ్చుకోండి, మీకు వేరే చోట నివసించే ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి వారు ప్రయాణం చేసేటప్పుడు వారిని మోసం చేసి దారి పొడుగున అక్రమంగా వారిని దోచుకున్నారు. చివరికంట వాళ్ళు కట్టించుకున్నటువంటి బంగారు పళ్ళను కూడా లాగేసి తీసేసుకున్నారు. ఇలాగ యూరోప్లో యూదులను వాళ్ళు దోచుకున్నారు జర్మనీలో. అంత్యదినాల్లో మృగం అనేవాడు ఇటువంటి పనులు చేసేవాడిని దీవిస్తాడు. దేవుని బిడ్డల్ని దోచుకోవడానికి ఈ మృగం అనేవాడు సంతోషంగా అంగీకరిస్తాడు. ఇంకా మనం చూస్తే 4వ వచనంలో, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడు అనుకుంది. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. మనిషి ముఖం అతని అంతరంగానికి అద్దం లాంటిది. ఒక బాధ్యత గల పదవిలో నియమించడం కోసం అబ్రహాం లింకన్కి ఒక వ్యక్తి పేరును సూచించారట. అప్పుడు అబ్రహాం లింకన్ అన్నాడు, అతని ముఖం నాకు నచ్చదు అన్నాడు. అవతల వ్యక్తి అన్నాడు, అతని ముఖం అలా ఉండడం అతని తప్పు కాదు కదా అన్నాడు. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఈ దుష్టుడు ఎలాంటి ముఖం కలిగి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, వాడు పగతో, ద్వేషంతో, అతిశయంతో, అత్యాశతో, వర్ణించలేని గర్వంతో నిండినటువంటి ముఖాన్ని వాడు కలిగి ఉంటాడు. అంటే సాతాను యొక్క స్వభావం అంతా కూడా వాడిలో నిండిపోయి ఉంటుంది అన్నమాట. వాడు ఎలాగ మాట్లాడతాడంటే ఫరోలాగా మాట్లాడతాడు. యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను అన్నాడు.
ఫరో, యెహోవా ఎవడు అన్నాడు. అలాంటి గర్వం, అలాంటి ద్వేషం, అతిశయం, అత్యాశ, వర్ణించలేనటువంటి గర్వంతో నిండిపోయినటువంటి ముఖాన్ని కలిగి ఉంటాడు. వాడి ఆలోచనలు వంకర ఆలోచనలు అన్నాడు. అందుకే దుష్టుడు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుంటున్నారంట. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచిస్తూ ఉంటారు. ఇంకా ఈ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.